మన మిర్యాలగూడ నుంచి కేవలం 8 కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా? ఇది 12వ శతాబ్దం నాటి గుడి. సాక్షాత్తు ఆ పరమశివుడే మనతో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గుడికెళ్తే. ఇది సోమవారం అనే ఊర్లో ఉంటది. భృగుమాలిక సోమేశ్వర దేవాలయం. భృగు అంటే ఆది ఋషి. భృగు మహర్షి చేత ప్రసిద్ధించబడింది కాబట్టి, ఆయన మాల పడడం వలన వచ్చిన దేవాలయం కాబట్టి ఈ గుడికి ఆ పేరు వచ్చిందట. వెనకట మన సప్త ఋషులందరూ ఒక మంచి యాగం చేసి ఆ యాగ ఫలితాన్ని ఎవరికిద్దామని ఆలోచిస్తుండగా కొంతమంది బ్రహ్మదేవుడికని, కొంతమంది విష్ణువుకని, మరికొందరు శివుడికని అంటుండగా ఆ యొక్క భృగువు వారిని పరీక్షించి ఎవరికిద్దామని బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మని కలవగా బ్రహ్మదేవుడు పట్టించుకోపోయేసరికి అతనికి ఒక శాపం పెడతాడు. నీకు భూలోకంలో బ్రహ్మాలయాలే ఉండవని. ఆ తర్వాత శివలోకంలో శివుడు కూడా పట్టించుకోపోయేసరికి శివుడికి కూడా ఒక శాపం పెడతాడు. నీకు భూలోకంలో నీ రూపం కాకుండా లింగ రూపంలోనే పూజలు ఉంటాయని. తర్వాత విష్ణులోకం కూడా తిరిగి చివరికి శక్తిహీనుడై ఈ చోటికి వచ్చి గుట్ట మీద జపం చేసుకొని పక్కనే ఉన్న మూసి